ఆనంద్, నువ్వు తాగావా? అసలు ఎందుకు తాగావురా? ఎందుకు తాగావంటే నేనేం చెప్పగలను అన్నయ్య? నన్ను నేను మర్చిపోవడానికి తాగాను. కింద పడ్డ నొప్పి తెలియకూడదని తాగాను. ఎవరైనా కత్తితో పొడిచినా బాధ తెలియకూడదని తాగాను. మొత్తానికైతే ఫుల్ బాటిల్ మొత్తం తాగేశాను అన్నయ్య. ఒరే ఆనంద్, నేను ఇలా చూస్తానని నేనెప్పుడు అనుకోలేదురా. అయినా ఇలా ఎందుకు చేశావు? సారీ మమ్మీ, తాగే ముందు ఎలాంటి ఆలోచన లేదు, తాగాక ఏది గుర్తుకు రాలేదు. ఇప్పుడు కూడా నేను కళ్ళు తిరిగి పడిపోతానేమోనని నాకు అనిపిస్తుంది. కానీ పడలేదుగా. రే ఆనంద్, ఏమైందిరా నీకు? అనయ్య, నువ్వు నన్ను వదిలే. ఇకపై ఇంకెవరికి నేను ఇబ్బంది కానీ బాధ కానీ కలిగించకుండా బ్రతుకుదాం అనుకుంటున్నాను. సత్యం తెలుసుకున్నాను అన్నయ్య. ఇందుకే అనుకుంటా వదినా, అమ్మ ముందే అంతా పసిగట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. బంగారం లాంటి నా చిన్నల్లుడు స్టడీగా నిలబడలేకపోతున్నాడంటేనే తెలిసిపోతుంది. తన పర్సనల్ విషయంలో జోక్యం చేసుకునేవాళ్ళు తనని ఏ రేంజ్లో హింస పెడుతున్నారో అని. అత్తయ్య ప్లీజ్. అందరికీ గుడ్ నైట్. మీరందరూ నా రూమ్లో నుంచి వెళ్ళిపోండి. ఆనంద్ గారు, ముందు మీరు రండి. ఏంటి జోగేంద్ర, ఆనంద్ తాగినందుకు నువ్వు నవ్వుతున్నావు? నువ్వు మిస్ అయ్యావనా? ఆనంద్ ఇలా తయారవడానికి కారణం అనేనే అనేనే అనేనే. అరోం హర శంభో శంకర. ఆనంద్ గారు, నేను చెప్పేది వినిపిస్తోందా? ప్లీజ్ ఒక్కసారి నా మొహం చూడండి. మీ మాట నాకు స్పష్టంగానే వినపడుతుంది వసుంధర గారు, కానీ నాకు మీ వైపు చూసే శక్తి కానీ ధైర్యం కానీ లేవు. ఇక్కడిప్పుడు నాకు దగ్గరలో అలేకే లేదు కదా వసుంధర గారు? లేదు ఆనంద్ గారు, తను మిమ్మల్ని ఇలా చూసి చాలా ఫీల్ అవుతోంది. ఎందుకు ఆనంద్ గారు ఎంత అదుపు తప్పుతున్నారు? మేము మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నామా? భార్యాభర్తల బంధం అంటే మీదే వసుంధర గారు. అన్నయ్య మిమ్మల్ని ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటాడు, కానీ నేను అలేఖ్య గారిని ఏమాత్రం చక్కగా చూసుకోలేకపోతున్నాను. దీనంతటికీ కారణం ఆ జోగేంద్ర గాడు నా మనసుని కుదిపేసే ఫోటోలు పంపించాడు కాబట్టి. ఆనంద్ గారు, ఏంటండి ఇది? మీరు అవన్నీ మర్చిపోవడం కోసం ఇలా చెడలవాట్లకు లోనైపోతారా? సమస్యను నేను సాల్వ్ చేస్తాను అన్న నమ్మకం మీకు లేకపోయిందా? చచ్చా, అది కాదు వసుంధర గారు. కంపెనీ ఎంప్లాయీస్ మాత్రమే కాదు, అన్నయ్య దగ్గర నుంచి నా దాకా అందరూ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. నా పర్సనల్ కష్టాల్లో నేను కుంగిపోయి
నా అడుగులు మీ వెంట మెల్లిగా పడకూడదు. మీరు లక్ష్యాన్ని తాకేటప్పటికే మేమందరం అక్కడ ఉండాలి. నా స్టామినాని పెంచుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం కనపడలేదు. శ్రీరామచంద్ర, ఈ ఇంట్లో ఎంతో ముఖ్యమైన మనిషి ఆనంద్ గారికి ఈ గతి పట్టించింది ఆ జోగేంద్రే. వాణ్ణి మాత్రం దయతో వదిలిపెట్టను. అయ్యో ఆనంద్ గారు, ఇంకా అలానే కూర్చున్నారేంటి? ముందు లోపలికి పదండి. అలేఖ్య గారు, దయచేసి మీరు నన్ను తాకకండి. మీరు నన్ను మోసం చేయకపోయినా నేను మాత్రం మీకు అన్యాయమే చేస్తున్నాను. ప్లీజ్ అలేఖ్య గారు, కీప్ డిస్టెన్స్. అక్క, ఏంటిది? ఆనంద్ గారికి నువ్వైనా చెప్పు. ఆనంద్ గారు, ప్లీజ్ అండి, అందరూ మిమ్మల్ని చూసి జాలి పడేలా చేసుకోకండి. పదండి వెళ్దాం. రాలేక్యా. వసుంధర గారు, ఇప్పటిదాకా అమ్మలా సేవ చేశారు. ఇక చాలు వసుంధర గారు, నాకు నిద్ర వస్తుంది. నేను పడుకుంటాను. మీరు అలేఖ్యం తీసుకొని వెళ్ళిపోండి. తను ఇక్కడే ఉంటే నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ప్లీజ్ వసుంధర గారు. మీరు పడుకోండి. పదలేక్యా. అలేఖ్య, ఇంత మాత్రానికి ఆనంద్ గారిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆయన కూడా వేరే టెన్షన్స్ వల్ల మూడ్ అప్సెట్ అయ్యి ఇలా చేసుంటారు. నువ్వేం బాధపడుకో. అక్క, నాకు తెలియకుండా ఆనంద్ గారి విషయంలో నేనేమైనా తప్పు చేశానా? చచా, లేదా లేక్యా, నువ్వెలాంటి పొరపాటు చేయలేదు. చూస్తూ ఉండు, ఆనంద్ గారు ఉదయానికల్లా నార్మల్ మనిషిగా మారిపోతారు. అలా అయితే తెల్లారేదాకా, నన్ను మళ్ళీ ఆయన గుర్తుపట్టేదాకా గదిలో ఆయన్ని చూస్తూ కూర్చుంటానక్క. ఆనంద్ గారు తడిసిన బట్టలతోనే పడుకున్నారు. నేను వెళ్ళి తన బట్టలు మారుస్తానక్క. అమ్మా, ఆనంద్ తలుచుకుని నువ్వు కూడా బాధపడుతున్నావా? నువ్వు కూడా ఇలా నిస్సహాయంగా ఉంటే మన వాళ్ళు నిన్ను చూసి ధైర్యం కోల్పోతారమ్మా. నాన్న వంశీ, ఆనంద్ని అందరూ చూసి ఈ ఇంట్లో ఉండే మరో రకం మనిషి అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు తనిలా చూసి తనిలా మారిపోవడానికి కారణం మనమే అనుకోరా? మీ నాన్నమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తనతో పాటు ఈ ఇంటికున్న క్రమశిక్షణ, మర్యాద, గౌరవం కూడా పోయాయా? అమ్మా, అలా అనకు. ఆనంద్ తెలుసో తెలియకో ఈ పని చేసి ఉంటాడు. నువ్వు తప్పుగా చెప్తున్నావు నాన్న. ఆనంద్ తెలుసో తెలియకో చేయడానికి తనేమీ అనాథ కాదు. ఇంట్లో ఉన్న మనమందరం తనకు కావలసిన వాళ్ళకంటే ఎక్కువే కదా. మనమన్న మాటలను కూడా తనకు వినపడకుండా తాగాడు అంటే వాణ్ణింత చెడ్డగా మార్చిన చెడ్డ మనిషి ఎవరై ఉంటారు? అమ్మా, వాడెంతసేపు మన గురించి, ఈ కుటుంబం గురించే తప్ప ఇంకేమీ ఆలోచించడు. కానీ
తను ఇలా చేయడానికి కారణం నాకు తెలియట్లేదు. నేను అడిగినా సమాధానం చెప్పట్లేదు. అమ్మా, తనని నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం దీని గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకోవద్దమ్మా. నువ్వు ఎంతగా చెప్తున్నా నాకేం దిక్కుతోచటం లేదు నాన్న. ఐరేంద్రి అక్కడే ఉండి నా పెంపకం గురించి దూషించి నా గొంతు నులిమినంత పనిచేసింది. అప్పటికి అవటిదానైన మూలంగా కుప్పకూలిపోలేదంతే. పాపం అలేఖ్య ఎన్నో కలలు కంటూ ఆనందని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆనందని సరిగ్గా అదుపులో పెట్టలేని మనల్ని చూసి అలేఖ్య గారు, ఏంటండి ఇది? శ్రీవారు, నేను తప్పు చేసుంటే నన్ను క్షమించండి. పాపం చేసుంటే నన్ను శిక్షించండి. ఎప్పటికైనా నా వైపు చూసి మాట్లాడండి శ్రీవారు. నేను చేసిన నేరమేంటో నాతో చెప్పండి. మీరిలా మౌనంగా ఉంటే నేను ఎలా తట్టుకోగలను? అలేఖ్య గారు, ఏంటి మీరు చేస్తుంది? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా ఇప్పుడు? నిన్న రాత్రి మీరు తాగిన మత్తులో ఇంటికొచ్చి నన్ను గుర్తు కూడా పట్టలేకపోయారు. మీరు అదుపు తప్పి పడబోతుంటే నేను సహాయం చేద్దామని ముందుకొస్తే నన్ను పక్కకి నెట్టి పడేశారు. నన్ను అసహించుకున్నారు కూడా. ఇంట్లో ఉన్న నేనేం పాపం చేశానో నాకు తెలియదు. వసు అక్క సహాయం మాత్రమే మీరు తీసుకున్నారు. అక్కకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. మన ప్రేమని ఆరాధించి నన్ను పెళ్లి చేసుకున్నారనుకున్నాను శ్రీవారు. కానీ ఇప్పుడు నన్ను మీరు ఆదరిస్తున్నారని తెలిసింది. మీ నుంచి విడిపోవడం అంటూ జరిగితే అది నా చావులోనే జరుగుతుంది శ్రీవారు. మీ బాధకి ఎవరు కారణమైనా వాళ్ళని నేను వదిలిపెట్టను. మిమ్మల్ని వదులుకోలేను. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. ఇది మరీ బాగుంది వదినా.
ఆనంద్ నిన్న రాత్రి తాగొచ్చినందుకు మీరు పొద్దుపోయేదాకా నిద్రపోతారనుకున్నాను. పర్వాలేదు, ఆనంద్ లేవకముందే పూజ చేసి హారతి కూడా తీసుకున్నారు. ఏం పోయినా దేవుడి మీద నమ్మకం మాత్రం పోగొట్టుకోకూడదు కదా అత్తయ్య. అంతేలే వంశీ, ఆనంద్ చిన్నవాడు కదా, తనేం చేసినా మనం క్షమించాల్సిందే. అందరూ దండించేంత పెద్ద తప్పు ఆనంద్ గారు ఏం చేశారు మేడం? చూసావా, మా ఆనంద్ తాగడం వల్ల మేము నీకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇదంతా మా కర్మ. ఛీ! ఏమానంద్, ఇంకాసేపు మత్తుతో పడుకునుంటే ఆ తర్వాత లేచి నడిచొచ్చినా అందరూ నిన్ను అసహ్యించుకుంటారేమోనని ముందుగానే నిద్ర లేచొచ్చినట్టున్నావు. అదేం లేదత్తయ్య, ఇప్పుడు నేను బానే ఉన్నాను. ఇప్పుడు కాదు, రాత్రి ఎందుకు అలా ఉన్నావురా? అంటే అడిగేవాళ్ళు లేరని నీ పద్ధతి మార్చుకుంటున్నావా? అది కాదన్నయ్య. ఎందుకు తాగావో చెప్పు ఆనంద్. సంజయ్షి చెప్పొద్దు. చెప్పరా, అమ్మ అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. రాత్రంత ధైర్యంగా తాగినవాడివి ఇప్పుడు ధైర్యంగా సమాధానం చెప్పలేవా? లేదంటే ఎందుకు తాగావో నీకే తెలీదా? పోనీ అలేఖ్య, నువ్వైనా చెప్పగలవా ఆనంద్ ఎందుకు తాగాడో? ఆనంద్ ఎందుకు తాగాడో నీకు కూడా తెలీదా? ఆనంద్ ఆ విషయం చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాడంటే దాని వెనక ఎంత నీచమైన కారణం ఉండుంటుందో వదినా. ఐరేంద్రి గారు, ఆనంద్ గారు తాగడానికి గల కారణం అలేఖ్య బర్త్డే ఫంక్షన్ సందర్భంగా తన పాత ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వకపోయేసరికి వాళ్ళు బాధపడతారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళని పిలిచి ఆనంద్ గారే పార్టీ ఇచ్చారు. ఆ సరదాలోనే కాస్త ఎక్కువగా తాగారు, అంతే. ఇంకెప్పుడు అలా చేయరు. అవును వసుంధరా, అయినా ఇదంతా నీకెలా తెలుసు? నిన్న రాత్రి వాళ్ళ ఫ్రెండే ఫోన్ చేసి చెప్పాడు. ఆనంద్, వసుంధర చెప్తుంది కరెక్టేనా? నువ్వు నీ స్నేహితులతో కలిసి తాగావా? అవునమ్మా, వసుంధర గారు చెప్పింది ముమ్మాటికి నిజమే. నేను మందు తాగకూడదని అనుకున్నాను, కానీ ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడంతో తాగాల్సి వచ్చిందమ్మా. సారీ అమ్మా, ఇంకెప్పుడు తాగను. సారీ నాకు కదరా, అలేఖ్యకి చెప్పు. సారీ అలేఖ్య గారు. ఆనంద్ గారు, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఆఫీస్కి వెళ్ళాలి కదా. అలాగే వసుంధర గారు. అలేఖ్య, తనకేం కావాలో చూడు. సరే వసు, నేను కూడా క్లబ్కి వెళ్ళొస్తాను. సార్, మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? పదండి, ఫైల్స్ చూడాలి. రండి. ఈ కుటుంబాన్ని ఇలాగే చల్లగా చూడమ్మా. నేనే మీ విషయంలో అతిగా చనువు తీసుకొని మాట్లాడుతున్నాను. దీనంతటికీ కారణం కూడా నేనే కనుక నన్ను క్షమించమని అడగడానికే ఇక్కడికి వచ్చాను. అయ్యో, అంత మాట అనకండి వసుంధర గారు.
ఒంటరిగా గదిలో ఉంటే జరిగినవి గుర్తొస్తున్నాయి. ఎక్కడైనా ప్రశాంతంగా ఉంటుందని వచ్చాను. వద్దు, అలా చేయకండి. మనకి జరిగిన అన్యాయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా అని మనం ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి పూర్తిగా క్షీణించిపోకూడదు. శత్రువుని వెతికి పట్టుకునే మార్గాన్ని వెతకాలి.